గుణ చేయించిన యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్లో ఉన్న బాలుకి నిజం చెప్పిన విద్య, రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే రాజమండ్రికి వెళ్ళడం, ఇటు నుంచి ప్రభావతి మీనాని దొంగను చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా మీనాని చాలా బాధ పెడతాయి. ఇక ఈలోపు రోహిణి అయితే డబ్బు కోసం గుణకి ఫోన్ చేయడంతో గుణ అయితే ఇక వాళ్ళ లెక్కలు నేను తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వేం కంగారు పడకు, బాలు రేపు మధ్యాహ్నానికి వస్తాడంటున్నావు కదా, ఏం చేయాలో నేను చూసుకుంటాను, రేపు పొద్దున్న ఈవిడ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటోంది కదా, ఏం చేయాలో నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకని రోహిణికి చెప్తాడు. ఇక రోహిణి అయితే టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఉదయమే లేచి మీనా కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక రోహిణి ఉదయాన్నే లేచి కిందికి వచ్చేసరికి మీనా కనిపించదు. మీనా ఏదత్తయ్యా అని చెప్పని అడిగితే, ఏమో టిఫిన్లు వేసేసింది, కర్రీస్ కూడా చేసి పెట్టేసింది, ఏంటో వంట తొందరగా చేసింది, అన్నీ అక్కడ పెట్టింది, రైస్ మాత్రం మీరు వండుకోండి, మళ్ళీ ఇప్పుడే వండితే పాడైపోతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళింది అని చెప్పని అంటే, బయటకా అని చెప్పని అంటుంది రోహిణి. ఏమైంది అంటే, అబ్బే ఏం లేదత్తయ్య, బయటికి వెళ్ళింది అంటుంటే ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పని అంటుంది. ఇక ఎంతసేపు అయింది అంటే, ఇప్పుడే ఒక 10 నిమిషాలు అని చెప్పేసి అంటే, ఓహో సరే అత్తయ్య అని చెప్పేసి గుణకి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇప్పుడే నిద్రలేచావా అంటాడు గుణ. అవును, ఎందుకు అలా అడిగావంటే, మీ మీనాకి ఇంకొక 5 నిమిషాల్లో యాక్సిడెంట్ జరగబోతుంది, ఆ విషయం నీకు ఎలా చెప్పాలా అని చెప్పాను ఆలోచిస్తున్నాను అనగానే, అదేంటి యాక్సిడెంట్ జరగబోవటం ఎలా అని అనగానే, నువ్వు నాకు చెప్పేసి రిలాక్స్డ్గా పడుకున్నావు, మరి నాకు నిద్ర పట్టదు కదా, ఇప్పుడు మరి అనవసరమైన ఇబ్బందులు ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళని అక్కడ కాపలా ఉంచా, ఆ పూల బండి తీసుకొని ఈవిడ గారు బయలుదేరింది, సో స్పాట్ పెట్టాం, అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పానంటే, అవునా అయితే మీనా ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళదుగా అని అనగానే, డైరెక్ట్ హాస్పిటల్కే, పోలీస్ స్టేషన్కి వెళ్ళదు అని అంటాడు. దాంతో ఇక రోహిణి అయితే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. గుణ ప్లాన్ చేసినట్టే మీనా అనుకున్న చోటికి రాగానే అక్కడ గుణ మనుషులు ఇద్దరు బండి మీద వస్తూ 2 బళ్ళ మీద మీనా బండికి యాక్సిడెంట్ చేస్తారు. చాలా పెద్ద గాయాలు అవుతాయి అని చెప్పని అనుకున్నది కాస్త ఇక మోచేతులు కొట్టుకుపోవడం, ఆ తర్వాత కాలు బెనకటం వంటివి జరిగేసరికి ఇక నిదానంగా లేస్తుంది మీనా. అయితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి లేపి మీనాని పక్కన కూర్చోబెడతారు. ఇక బండి తీసి పక్కకు పెట్టి బండి కీస్ తనకిచ్చి తన్ని ఇంటికి పంపిస్తారు. ఆటో వచ్చి ఇంటి ముందు ఆగేసరికి రోహిణి యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి గారు ఇంటికి వచ్చినట్టుంది అనుకుంటూ ఉంటుంది. ఇక నిదానంగా ఆటో దిగి లోపలికి వస్తూ ఉంటే ఒక ఆవిడ, నేను దింపుతాను పదమ్మా అని చెప్పానంటే, పర్లేదండి నేను వెళ్తాను అని అంటే, పర్వాలేదమ్మా పద అని చెప్పి ఇక ఆవిడ మీనాని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెడుతుంది. కూర్చోపెట్టిన తర్వాత ప్రభావతి అయితే ఏమైంది అని అడిగేసరికి, ఏమవటమేంటి, ఆ అమ్మాయికి 2 బళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేసి పారిపోయారు వెధవలు, అదిగోండి ఒంటి నిండా గాయాలు, రక్తం మడుగుల్లో ఉంది, అందుకే ఇక ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొచ్చాం అని చెప్పని అంటారు. అలాగా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించేస్తుంది. ఇక మీనా అయితే నొప్పితో బాధపడుతూ ఉంటే, అంత పొద్దున్నే ఏ ఊళ్ళో వెళ్ళటానికి బయలుదేరారో, దోచుకున్న సొమ్ములు పంచుకోవడానికి వెళ్ళిందేమో అని మాట్లాడుతుంటే, బాలు వచ్చే వరకు నేను నోరు విప్పొద్దని చెప్పానుగా అంటాడు సత్యం. ఇక మీనా దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు అంటే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను మావయ్య, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి ఈ కేసు అప్పచెప్తే వాళ్ళే ఎవరు దొంగతనం చేశారో తేలుస్తారని చెప్పి వాళ్ళ కోసమని బయలుదేరాను, ఈలోపే ఇలా జరిగింది అని అనగానే, అవునా సరేనమ్మా, సాయంత్రం బాలు వచ్చిన తర్వాత వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దురుగానిలే అని అంటాడు సత్యం. అలాగే మావయ్య అంటుంది. ఇక అలా అన్నటువంటి మీనా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది, సడన్గా నేను ఎందుకు ఇలా అడ్డం పడాల్సి వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా ఇటు నుంచి బాలు బయలుదేరతాడు. ఇక మీనాకి ఫోన్ చేస్తాడు. మీనా ఫోన్ సత్యం లిఫ్ట్ చేస్తాడు. నానా మీనా లేదా ఏంటి, నువ్వు ఫోన్ తీసావు అని అడిగేసరికి, ఉందిలేరా, నువ్వెక్కడున్నావు అంటే, ఇంకెంత నాన్న, ఇంకొక గంటలో నేను ఇంటి దగ్గర ఉంటాను, ఇదిగో మన రాజమండ్రి శివారులోకి ఎంటర్ అయిపోయాను అని అంటాడు. అవునా,
ట్రాఫిక్ ఎక్కువగా ఉందట కదా, వార్తల్లో చెప్తున్నారు అంటే అవును నాన్న చాలా ఉంది అని చెప్పేసేసి అంటాడు. ఇక అన్న తర్వాత బాలు ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేశాక ఒక అరగంటలో మీనా ఫోన్కి మళ్ళీ కాల్ వస్తుంది. మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అనగానే మీనా గారా అండి అని చెప్పని అంటారు. అవును, మీరెవరు? మా ఆయన ఫోన్లో మీరు మాట్లాడుతున్నారేంటి అంటే మీ ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారమ్మా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. హాస్పిటల్ ఏంటి అని చెప్పని అంటే సత్యం వెంటనే ఏమైందమ్మా ఇటు అని చెప్పి ఫోన్ తీసుకుని హలో ఎవరు అంటే సార్ ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ మాట్లాడుతున్నాం, ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు, యాక్సిడెంట్ జరిగింది అనగానే ఒక్కసారిగా సత్యం అయితే షాక్ అయిపోతాడు. యాక్సిడెంటా అని అంటే అవును సార్, యాక్సిడెంట్ జరిగింది, బలమైన గాయాలే తగిలాయి, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది, మీరు వచ్చి అతన్ని చూసుకుంటారని చెప్పి ఫోన్ చేశాం, అతన్ని అడిగితే ఇదిగో వాళ్ళ వైఫ్ నెంబర్ అని ఇది ఇచ్చాడు అనగానే ఇక వెంటనే సత్యం అయితే హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇక పదండ్రా హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఏమైంది అంటాడు మనోజ్. బాలుకి యాక్సిడెంట్ అయిందంట అనగానే మీనా అయితే మావయ్య ఇక్కడ నాకు యాక్సిడెంట్ జరిగింది, అక్కడ ఆయనకి యాక్సిడెంట్ జరిగింది, ఏంటి మావయ్య ఇది, సడన్గా ఎవరో మా మీద పగబట్టినట్టు మా ఇద్దరికి యాక్సిడెంట్ ఎందుకు చేసినట్టు అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే సత్యం అయితే నాకు అదే అర్థం కావట్లేదమ్మా, ముందు బాలు దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసేసి అంటే ప్రభావతి నేను రాను, మీరు వెళ్ళి చూసిరండి అంటే ఒసేయ్ నీ కడుపున ఆ బిడ్డని కన్నావే, కనీసం నీకు వాడిని 9 నెలలు మోసాను నేను అనేదాన్ని గుర్తుందా అని అంటాడు. ఇక ప్రభావతి సరేలేండి వస్తాను అని చెప్పి బయలుదేరుతుంది. ఇక రోహిణి గుణకి ఫోన్ చేస్తుంది. గుణ అయితే చెప్పు రోహిణి అనగానే చాలా బాగా ప్లాన్ చేసావుగా అంటే మరి ప్లాన్ చేస్తే పక్కాగా ఉండాలి, ఇప్పుడు అటు వాడు ఇటు ఇది ఇద్దరు పట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటారు, ఈ డబ్బు గురించి కూడా ప్రభావతి ఇప్పట్లో మాట్లాడదు, ఇక దీని గురించి అందరూ మర్చిపోయేలోపు నువ్వేదో ఒకటి చేసి ఆ డబ్బు అరేంజ్ చేసేయి అని చెప్పని అంటాడు. సరే అయితే అని చెప్పేసేసి రోహిణి కాస్త కూల్ అవుతుంది. ఈలోపు హాస్పిటల్కి వెళ్ళేసరికి బాలు ఇక బెడ్ మీద కూర్చుని ఉంటాడు. ఏంట్రా ఇది, నువ్వు అరగంటలో గంటలో ఇంటికి వచ్చేస్తానన్నావు, ఇంతలోనే ఈ యాక్సిడెంట్ ఏంటి అంటే నాకు అదే అర్థం కావట్లేదు నాన్న, అసలు నేను డ్రైవింగ్ కూడా చేయట్లేదు, కార్ ఆపాను, నువ్వు పక్కగా ఆపాను, ఎందుకంటే కస్టమర్ కొంచెం టీ కుట్ట దగ్గర ఆపు టీ తాగుతాను అన్నారు, వాళ్ళు టీ తాగుతూ ఉంటే నేను కారు దగ్గర నుంచునున్నాను, ఆగున్న నన్ను పనిగట్టుకుని వచ్చి లారీ వాడు డాష్ ఇచ్చి వెళ్ళాడు నాన్న, ఆ దెబ్బలకి యాక్చువల్గా అయితే నేను ఎగిరి పడాల్సింది, కానీ ఎందుకో అద్దంలో చూసేసరికి లారీ నా వైపే దూసుకొస్తుందనిపించి నేను కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేయబట్టి ఈ మాత్రం దెబ్బలతో బయటపడ్డాను అంటాడు బాలు. దాంతో ఒక్కసారిగా అసలు ఏంట్రా ఇదంతా, ఇక్కడ చూస్తే మీనాకి పొద్దున యాక్సిడెంట్ అయింది అంటాడు. మీనాకి యాక్సిడెంటా, ఏమైంది అని చెప్పేసేసి ఇక బాలు అనేసరికి వెంటనే ఇక మీనా పరిస్థితి గురించి చెప్తాడు సత్యం. అటు మీనాకి యాక్సిడెంట్, ఇటు నాకు యాక్సిడెంట్, ఏంటి అసలు ఇదంతా, ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసేసి బాలు అయితే అనుకుంటూ ఉండేసరికి ఇక వెంటనే ప్రభావతి వచ్చి అది చేసిన 2 లక్షల దొంగతనం బయటపడకుండా ఉండటానికి ఇదే ఎక్కడో పడిపోయి యాక్సిడెంట్ అయింది అని చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేసిందిలే అనగానే 2 లక్షలు దొంగతనమా, మీనా ఎందుకు చేస్తుంది అంటాడు బాలు. మీనా ఎందుకు చేస్తుందా, దానికి అవసరం కాబట్టి చేస్తుంది, అవసరం కాబట్టే చేసింది, దాని కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక దొంగతనం చేయడం వీళ్ళకి అలవాటే కదా అంటే ఏమ్మా ఆ నోరు మంచిగా మాట్లాడదా అంటూ ఉంటే ఈలోపు మీనా ఎందుకు అత్తయ్య కంగారు పడతారు, మీరేం కంగారు పడకండి, పోలీస్ స్టేషన్లో ఈ కేసు అప్పగిస్తాను, ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళు చూసుకుంటారు ఎవరు దొంగలో ఎవరు దొరలు, కామాక్షి పిన్నిని కూడా రమ్మన్నాను వస్తూ ఉండుంటుంది అంటే దేనికి అంటుంది, అసలు ఆ డబ్బు కామాక్షి పిన్నిదా లేక మీదా అని చెప్పి నాకు డౌట్గా ఉంది, మీదైతే ఎక్కడి నుంచి మీకు అంత డబ్బు వచ్చిందో తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటే వామ్మో అడు తిప్పి ఇడు తిప్పి ఇది నాకు పెడుతుందేంటి అని చెప్పని అనుకుంటూ ఉండగానే బాలు బాలు ఏంట్రా ఇది ఇలా జరిగిందేంట్రా అంటూ కామాక్షి వస్తుంది. ఉసి కనీసం ఇలా రమ్మంది నేను వస్తున్నానని కూడా చెప్పకుండా బయలుదేరి వచ్చింది ఇది అని అంటూ కామాక్షి అని చెప్పానంటే ఏంటి ప్రభావతి అసలు ఇలా జరుగుతుందేంటి, ఉదయం మీనాకి యాక్సిడెంటు ఇప్పుడేం బాలుకి యాక్సిడెంటు, అసలు ఎందుకు ఇలా అని చెప్పని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రభావతి అయితే కామాక్షి
డబ్బుల విషయం ఇప్పుడేం మాట్లాడకు, అర్థమైందా? ఆ డబ్బులు నీవే అన్నట్టుగా చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు నావని మాత్రం అనకు అనగానే, అదేంటి వదినా, నీ డబ్బుల్ని నా డబ్బులని ఎలా చెప్తాను అని గట్టిగా అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి, అబ్బా ఇరికించేసావు కదే అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇక ఇంటికి వెళ్ళాక ఈ పంచాయతీ పెట్టుకుందాం కానీ పదండి అని చెప్పి బిల్లు కట్టేసి సత్యం అయితే బాలుని తీసుకుని ఇంటికి వస్తాడు. అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు కామాక్షి కూర్చుని, ఏరా బాలు ఎలా ఉంది అని అంటూ, వీడు మాత్రమే ఇంట్లో నీతిగా నిజాయితీగా ఉంటాడు, తండ్రి మాట దాటడు. అదిగో మీనా అత్తగారి మాట దాటదు. వీళ్ళిద్దరే పర్ఫెక్ట్ జంట. వాడు లేచిపోయి చేసుకున్నాడన్న మాటే కానీ వాడు తల్లిదండ్రుల మీద ప్రేమగాను మీనా వాళ్ళ మీద గౌరవంగాను ఉంటారులే అంటుంది కామాక్షి. ఇప్పుడు నిన్నెవరూ ఇక్కడ సన్మాన సభ పెట్టమని చెప్పలేదు కామాక్షి అంటుంది ప్రభావతి. అలా కాదులే వదినా అంటూ ఉంటే, ఇంతకు దేనికి వచ్చినట్టు అని అనగానే, దేనికి వచ్చినట్టా, అదే మీనా 2 లక్షల రూపాయలు మా ఇంట్లోంచి కొట్టేసింది అని చెప్పేసేసి నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడి, నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను అని చెప్పావంట కదా అని అంటే, అవును మరి అక్కడ ఆస్కారం ఎవరు తీయటానికి ఉంది చెప్పు, మరి ఎవరు తీయడానికి లేనప్పుడు ఇంకా అక్కడ ఎవరు తీసినట్లు లెక్క అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కామాక్షి. ఏంటి, మీనాకి మాత్రమే అక్కడ తీసే ఆస్కారం ఉంది కాబట్టి మీనా తీసిందని నేను అన్నానా? అలా నువ్వు వీళ్ళందరికీ చెప్పావా? ఒరే బాలు, ఏం జరిగింది ఏంటి నాకు తెలియదురా, కానీ మీ అమ్మ నాకు 2 లక్షలు ఇచ్చిన దగ్గర నుంచి కూడా అంటూ ఉంటే, కామాక్షి ఇక ఆపుతావా అని చెప్పానంటూ, ముందు అందరూకి టీ పెట్టుకురావే మీనా అంటుంది. ఏంటి బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఒక పక్క ఆ పిల్లకి దెబ్బలు తగిలి ఒంటి నిండా గాయాలతోటి కట్లు కట్టుకుని ఉంటే ఆ పిల్లని టీ పెట్టుకురమ్మంటావేంటి? అసలు మనిషివేనా నువ్వు అంటాడు సత్యం అయితే. సర్లేండి నేనే వెళ్ళి పెట్టుకొస్తాను అనగానే, ఏ కోడలిగా మీనా మాత్రమే కనపడుతుందా? రోహిణి కనిపించదా? శృతి కంటే పనులు రోహిణికేమైంది? ఏమ్మా టీ పెట్టడం రాదా అంటే, పెడతాను మావయ్య అంటే అత్తయ్య ఎప్పుడు మీనానే అడుగుతుంది కదా అని నుంచున్నాను అంటే, ఇలాంటప్పుడేనమ్మా చొరవ తీసుకుని ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అసలు తన పరిస్థితి బాగోకుండా ఉంటే టీ పెట్టుకురా అని మీనాకి మీ అత్తగారు చెప్పడానికంటే ముందే నువ్వే వెళ్ళి టీ పెట్టి తీసుకురావాలి. ఇంటికి పెద్ద కోడలివి నువ్వా మీనానా అని అంటే, మీనానే కదా మావయ్య గారు, నాకంటే ముందు పెళ్లి చేసుకుని వచ్చింది కాబట్టి మీనానే ఇంటి పెద్ద కోడలు అనగానే, సరే మీనానే పెద్ద కోడలు, మరి మీనాకి బాగోనప్పుడు చూసుకోవాల్సింది ఎవరు? రెండో కోడలుగా నువ్వేగా అంటాడు సత్యం. అవును మావయ్య గారు అని చెప్పానంటూ ఇక గబగబా వెళ్ళి అందరికీ టీ పెట్టి తీసుకొస్తుంది. ఇక అందరూ టీ తాగిన తర్వాత ఇక రోహిణికి విద్య ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావే అంటే, ఏం చేస్తాను, ఇదిగో ఏం జరిగిందో తెలుసా రాత్రి నుంచి అని చెప్పి మొత్తం అంతా చెప్పుకొస్తుంది. అంతా విన్న విద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, గుణ వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్లు చేయించాడా? తప్పు చేసింది మనమైతే శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారా? అసలు వాళ్ళకి ఏదో ఆ డబ్బు విషయంలో వాళ్ళని ఇరికించావంటే సరే, కానీ యాక్సిడెంట్లు చేయించటం ఏంటే అనగానే, అసలు వాడైతే బాలుని ఏకంగా లేపేద్దామనే ప్లాన్ చేశాడు అనగానే, రోహిణి ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా? అసలు లేపేయటమేంటే, చంపేయటాలేంటి అని చెప్పిన విద్య అనేసరికి, అదే చంపేయటం అంటే ఇక వాళ్ళకి మధ్య చాలా ఉన్నాయి కదా, అందుకోసమని గుణ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అవకాశం దొరికినప్పుడే కదా ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారు అనగానే, బాగుందే, చాలా బాగుంది, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? అలా అని చెప్పి గుణ అనుకుంటే నువ్వు దానికి సరే అని చెప్పేసేసి చేసుకునేదేదో చేసుకోండి అని వదిలేస్తావా? రేపటి రోజున మనోజ్ని కూడా అలా చంపేస్తానంటే అంటే ఏం మాట్లాడుతున్నావు విద్య? మనోజ్ని ఎందుకు చంపుతారు? అయినా అలా చేస్తాను అంటే మనోజ్ విషయంలో ఊరుకుంటానా అంటుంది. ఓహో, రేపు నన్ను కూడా అలా చేస్తానంటే ఏం మాట్లాడవు, ఒకవేళ నీకు నేను అడ్డంగా ఉంటే అనగానే, అలా ఎందుకే మాట్లాడుతున్నావు అంటే, నాకు అర్థమైందిలే రోహిణి, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత ఇక విద్య ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద ద్రోహం రోహిణి, నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఎలా ఇలా ఆలోచించగలుగుతున్నావు, ఏ విధంగా ఇలా చేయగలుగుతున్నావు, చిచ్చి అని చెప్పని అనుకుంటూ ఇక విద్య అయితే వెంటనే ఫోన్ తీసి బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని చెప్పని అంటే, బాలు నేను రోహిణి ఫ్రెండ్ విద్యని అని చెప్పని అంటే, చెప్పు విద్య అంటాడు. బాలు నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. చెప్పు
ఏమైంది అంటే నీకు నేను వచ్చి పర్సనల్గా కలిసి మాట్లాడతాను అని అనగానే సరే అయితే ఇంటికి వచ్చేసేయ్ అంటాడు. ఇంటికి అంటే అంటూ ఉంటే పర్వాలేదు, సీక్రెట్లు ఏమీ లేవు, వచ్చేసేయ్, నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. దేని గురించి అంటే రోహిణి గురించి అని చెప్పని అంటుంది. ఓహో సరే అయితే వచ్చేసేయ్ అంటాడు. ఇక ఇంటికి వస్తుంది ఈ విద్య అని చెప్పి మీనాకి చెప్పేసరికి మీనా కాస్త ఓపిక చేసుకుని వెళ్ళి కాస్త నన్ను స్నాక్స్ అవి తయారు చేసి పెడుతుంది. ఈలోపు విద్య వస్తుంది. విద్యను చూసి రోహిణి అయితే షాక్ అవుతుంది. ఇదెందుకు ఇంటికి వచ్చింది అని చెప్పి షాక్ అయ్యేసరికి ఇక చుట్టూ చూస్తే అందరూ ఉంటారు. బాలు పర్వాలేదు నువ్వు ఇట్రా అని చెప్పి పైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి తన రూమ్లో కూర్చోపెడతాడు. ఇదేంటి వచ్చింది నీ ఫ్రెండ్ అయితే బాలు పైకి తీసుకెళ్ళాడేంటి అనగానే ఏమో అత్తయ్య, నాకదే అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఈ రకమైనటువంటి బాండింగ్ ఎప్పుడు బిల్డ్ అయిందో అర్థం కావట్లేదు. మీనా చూసి చూడనట్టు ఊరుకుంటుందేమో అని అంటే ఇక అప్పుడు బాలు అయితే మీరు అనుకున్నటువంటి బాంధవ్యాలు ఏమీ లేవులేండి, ఏదో మాట్లాడాలంది రమ్మన్నాను వచ్చింది అంతే అని అనేసరికి పాము చెవులు అడివి ఎక్కడున్నా అన్నీ వింటాడు అంటుంది ప్రభావతి. ఇక ఈలోపు మీనా స్నాక్స్ తీసుకుని పైకి వెళ్తుంటే ఏంటి టీ పెట్టడానికే ఓపిక లేదన్నావు, ఇవన్నీ ఎలా చేశావు అంటే మా ఆయన చెప్పారు అందుకే చేశాను అని చెప్పి పైకి తీసుకెళ్తుంది. ఇక విద్యకి అవన్నీ ఇచ్చి తిను అంటే ఎందుకు మీనా ఏదో కొత్త మనిషికి చేసినట్టుగా మర్యాదలు చేస్తున్నారు అని అనేసరికి పర్వాలేదు తిను అని చెప్పని అంటుంది. ఇక అలా అన్న తర్వాత ఇక బాలు అయితే చెప్పు విద్య ఏంటి ఏదో విషయం మాట్లాడాలన్నావు అని అనేసరికి బాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయం నిన్ను బాధ పెట్టేదే అయినా చెప్పక తప్పట్లేదు, కానీ ఇలా చెప్పకపోతే తర్వాత జరిగే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని అర్థమవుతోంది అనగానే ఏంటి విద్య ఏం జరిగింది అని అంటాడు బాలు. ఇక అనేసరికి విద్య అయితే ఒక్కొక్క విషయం పూసగుచ్చినట్టుగా చెప్పడం మొదలు పెడుతుంది. ఇక బాలు మధ్యలో ఆపి ఇప్పుడు ఇన్నాళ్ళు లేంది ఎందుకు ఇప్పుడు నాకు ఈ విషయాలు చెప్తున్నావంటే ఎందుకంటే రోహిణి గుణతో పూర్తిగా చేతులు కలిపేసింది. దాని క్రూరత్వానికి దాని మనస్తత్వానికి ఎదుటి మనుషులు ఏమైపోయినా పర్వాలేదనుకుంటుంది. రేపటి రోజున గుణతో చేతులు కలిపి నిన్ను ఇంకేదైనా చేయాలనుకుంటే అనగానే ఇప్పుడేం చేసిందని అంటే ఈరోజు మీకు యాక్సిడెంట్ జరిగింది, ఈ యాక్సిడెంట్కి ఎవరు కారణమో తెలుసా అని అనగానే ఏంటి ఎవరు కారణం విద్య అని అడిగితే ఈ యాక్సిడెంట్కి కారణం రోహిణియే, రోహిణి వల్లే మీరిద్దరూ కూడా ఇలా యాక్సిడెంట్కి గురయ్యారు అని చెప్పేసరికి ఇక వెంటనే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. అసలు రోహిణికి ఏమవసరం విద్య మాకిద్దరికి యాక్సిడెంట్లు చేయించడానికి అని అంటే రోహిణి చేతులు కలిపింది ఎవరితోనో తెలుసా అంటే ఎవరితో అనగానే గుణతో చేతులు కలిపిన రోహిణి ఈరోజు మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అని అనగానే ఇక వెంటనే మీనా అయితే ఏం జరుగుతోందండి నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పని అంటూ ఉంటే నాకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. సరే ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి కారణం ఏంటి విద్య అంటాడు బాలు. అయితే ఏమి లేదు బాలు, ఇప్పుడు 2 లక్షల రూపాయల గురించి ఆల్రెడీ మీ ఇంట్లో గొడవ జరుగుతోంది కదా, ఆ 2 లక్షలు ఎలా పోయాయి ఎవరు తీశారు అనేది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను తెలుసుకుంటాను అని రాత్రి మీనా అంది. ఇప్పుడు తను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తే మొత్తం అందరికీ అన్ని నిజాలు తెలిసిపోతాయని అనగానే ఏం నిజాలు తెలిసిపోతాయి అంటే ఆ డబ్బు నా చేత రోహిణి తీయించింది కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి, ఆ డబ్బు తీసుకెళ్ళి గుణాకిచ్చింది అనగానే గుణాక ఎందుకు అని అంటే రోహిణి జీవితం మీరు అనుకుంటున్నట్టు తెరిచిన పుస్తకం కాదు, మర్చిన పేజీలలో కనిపించకుండా దాచినటువంటి పుటలలో చాలా తెలియని సీక్రెట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు దానికి నేను సపోర్ట్ చేస్తూనే వచ్చాను, కానీ ఈరోజు బాలుని చంపేంత క్రూరంగా మూర్ఖంగా మారిపోయిన ఆ మనిషిని ఇక టాలరేట్ చేయకూడదు అనుకున్నాను అంటే చంపటం ఏంటి విద్య అంటే అవును బాలుని చంపటానికి గుణ ప్లాన్ చేశాడు, ఆ విషయం తెలిసి కూడా రోహిణి సైలెంట్గా ఊరుకుంది అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా మీనాకి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆగండి అని చెప్పి గబగబా కిందికి దిగుతూ ఉంటే ఆగు మీనా ఆగు అనేసి అసలు ఈ 2 లక్షలు ఎందుకు ఇచ్చింది అంటే అన్నీ చెప్తాను బాలు అంటూ ఉంటే కిందికి రా అందరి ముందు చెప్తూ గాని అని చెప్పి బాలు అయితే ఇక గబగబా విద్యని కిందికి తీసుకొస్తాడు. రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. జేంట్రా ఏం జరిగింది ఇంతసేపు రోహిణి ఫ్రెండ్తో నీకేంటి మాటలు, ఏమే మీనా నీ కాపురాన్ని ఏదో ఒక దారి చేసేలా ఉన్నాడు ఈడు అని చెప్పని అంటే లేదండి అత్తయ్య
నా కాపురాన్ని ఏదో ఒక దారి చేయట్లేదు, మీ పెద్ద కొడుకు కాపురమే ఒక దారి అయ్యేలా ఉంది, చూసుకోండి అనగానే, ఎందుకు వాడి కాపురానికి ఏమైంది, బంగారం లాంటి పెళ్ళాం అంటుంది. అవునవును, మేలిమి బంగారం అని అంటూ మీనా వచ్చి రోహిణి చెంప చెళ్ళు మనిపిస్తుంది. ఏయ్ మీనా, జేంటిది అని చెప్పని అంటూ ఇక రోహిణి అనేసరికి ఈలోపు ప్రభావతి కూడా, ఏంటే నా కోడలి మీద చేయెత్తుతున్నావు అంటే మీ మీద ఎత్తలేదు, సంతోషించండి అని అనేసరికి సత్యం, అమ్మా మీనా అంటాడు. జేంటి మావయ్య, ప్రాణాలు తీసేంత కోపాలు పగలు కక్షలు ఉన్నాయా మన మధ్య అని అంటే, ప్రాణాలు తీయటం ఏంటి అంటే, ఈరోజు ఆయనకి జరిగింది యాక్సిడెంట్ కాదు మావయ్య, హత్యా ప్రయత్నం. ఆయన్ని చంపడానికి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం చేసింది ఎవరో తెలుసా? గుణతో ఆ పని చేయించింది ఎవరో తెలుసా? రోహిణి అని అంటుంది. రోహిణినా? ఇదంతా అబద్ధం, కావాలని చెప్పి రోహిణిని బ్యాడ్ చేయడానికి మీనా ఇలా మాట్లాడుతోంది నాన్న అంటే, నువ్వు ఆగరా అంటూ, ఎందుకమ్మా నిరర్ధకమైన మాటలు మాట్లాడుకుంటున్నావు అంటే, నిరర్ధకమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకేంటి మావయ్య, నిజం చెప్తున్నాను అని అంటూ ఇక విద్య చెప్పిన విషయాలన్నీ చెప్తుంది. ఎందుకు ఇదంతా బానే ఉంది, గుణాకి రోహిణి ఎందుకు 2 లక్షలు ఇచ్చింది అంటే, ఎందుకంటే రోహిణికి సంబంధించిన రహస్యాలు గుణ దగ్గర ఉన్నాయి. గుణ దగ్గర అనే కంటే కూడా అక్కడ వర్ధన్ అనేవాడు ఉన్నాడు, వాడి దగ్గర ఉన్నాయి. వాడిని గుణ చేత కిడ్నాప్ చేయించింది. అక్కడ వాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడిని ఇప్పుడు కేరళ పంపించడానికి 2 లక్షలు కావాలి వైద్యం చేయించడానికని గుణ చెప్పాడు. ఆ 2 లక్షలు ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్న టైంలోనే కామాక్షి ఆంటీ తన దగ్గర ప్రభావతి ఆంటీ దాచిన 2 లక్షల గురించి బయట పెట్టింది. అదే అదునుగా చేసుకుని నాతో చేతులు కలిపి, అంటే నన్ను యూజ్ చేసుకుని ఎలా అయినా సరే ఆ డబ్బులు తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ రోజున వీళ్ళిద్దరితో డాన్స్ చేయించి పరిగెట్టుకుని నన్ను వంటగదిలోకి పంపించి ఆ డబ్బులు తీయించింది. ఆ డబ్బును తీసుకెళ్లి గుణాకి ఇచ్చొచ్చాం. కానీ నిన్న నైట్ ఈ ప్లాన్లు చేసినట్టు, మీ ఇద్దరికీ యాక్సిడెంట్ ప్లాన్ చేసినట్టు నాకు తెలియదు. తీరా దాంతో మాట్లాడి ఏంటి విషయం అంటే, వాళ్ళు చస్తే నీకేంటి బాధ అంటోంది. రేపటి రోజున అన్ని రహస్యాలు తెలిసినా నేను చచ్చినా తనేమీ బాధపడదు కదా. అదే ఆలోచించాను, ఇలాంటి మనిషిగా నేను హెల్ప్ చేస్తోంది, ఇలాంటి మనిషి గురించా నేను ఇంతలా ఆలోచిస్తోంది అని నాకే బాధ కలిగింది. మీనా బాలు ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు. అలాంటి మంచి వాళ్ళకి నేను చేయగలిగితే, వీలైతే సాయం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకున్నాను. అందుకే అన్ని నిజాలు బయట పెట్టాలని చెప్పి రోహిణి నిజ స్వరూపాన్ని మీ అందరికీ తెలిసేలా చేయాలని చెప్పి వచ్చాను అనగానే, అంటే ఇప్పుడు ఇది అప్పులు చేసి తీసుకొచ్చి ఇక్కడ మలేషియా నుంచి వచ్చాయి, అక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడి నుంచి వచ్చాయని మాకు పెడుతోందా, మాకు ఇస్తోందా అంటే, అవునా ఆంటీ, అప్పులు చేసే తీసుకొస్తోంది, దానికి పంపించడానికి మలేషియాలో ఎవరున్నారని అనగానే, అదేలే వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కదా అంటే, నాన్న ఏంటి రోహిణి ఇంకా బయట పెట్టవా, మనుషుల ప్రాణాలు తీసేంతగా దిగజారిపోయిన నిన్ను నా స్నేహితురాలని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది అనగానే, బా ఏం మాట్లాడుతున్నావు విద్య అంటే, నోర్మై రోహిణి, నువ్వు పైకి కనిపించేంత మంచిదానివి కాదు, పడగ విప్పిన పామువి. నీ పడగ నీడలో ఎవరున్నా సరే వాళ్ళని కబలించేస్తావు. అందుకే నీ నీడ నుంచి తప్పించుకోవాలి, బయటికి రావాలి అంటే నీ గురించి నిజాలు బయట పెట్టాలి అనుకున్నాను, అదే చేస్తున్నాను అంటూ, ఆంటీ మీరనుకుంటున్నట్టు అక్కడ మలేషియాలో తనకంటూ ఎవరూ లేరంటీ. తనకు అక్కడ తండ్రి లేడు, మామయ్య లేడు, ఎవరూ లేరు. మీ ఇంటికి మామయ్య అంటూ వచ్చినవాడు నాటకాలు వేసుకునేవాడు. అసలైతే మటన్ కొట్టువాడిది. వాడికి నాటకాల పిచ్చి, వేషాల పిచ్చి. అందుకే వాడిని తీసుకొచ్చి మలేషియా మామయ్య అని మీకు పరిచయం చేసింది. అలాగే తనకున్నది కేవలం తల్లి, ఒక కొడుకు. ఎందుకంటే రోహిణికి ఆల్రెడీ ముందే పెళ్ళయింది. తన పేరు కళ్యాణి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇదంతా నిజమా అంటూ ఒక్కడుగు ముందుకు వేస్తుంది రోహిణి వైపు. అత్తయ్య అది అంటూ ఉంటే ఒక్కసారిగా చెంప చెళ్ళు అనిపిస్తుంది ప్రభావతి. ఇన్ని తప్పులు నీ దగ్గర పెట్టుకొని ఎంత దొంగతనం నువ్వు చేసి ఆఖరికి ఆ పూలు అమ్ముకునేది అని నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే దాని మీదకు నెట్టేశావు. అది నా నిజాయితీని శంకించకండి అని చెప్పి అరుస్తున్నా కూడా, అది చేసుండదు అని నా మనసుకు అనిపిస్తున్నా కూడా దాన్నే దొంగం చేసి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చావు. నీలాంటి దానికి నా ఇంట్లో స్థానం లేదు, పోవే బయటికి అంటూ జుట్టు పట్టుకుంటుంది ప్రభావతి. ఇక మనోజ్ పరిస్థితి ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.